ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. ఏం కనపట్లేదు, స్కిప్ కొట్టేకండి. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఎర్లీగా లేసాం, అందుకనే కొంచెం చీకటిగా అయితే ఉంది. ఇవాళ అయితే మనం ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం, బాటా సింగారం. నేను అంతా కూడా మనం క్యాబేజ్ అయితే ఈ క్యాబేజ్ కూడా బాగానే వర్కౌట్ అయింది, పర్లేదు. ఇంకా మన బండిలో కూడా చాలా సరుకు అయితే ఉంది. ఇప్పుడైతే వెనకాల నిన్న క్యాబేజీలో తీసిన చెత్త ఉంది కదా, ఆకులు అవి ఉన్నాయి కదా, అయితే 2 బస్తాలు వచ్చినాయి. ఈ 2 బస్తాలు కలిపి 25 కేజీలు ఉంటాయి. దానికి తోడు ఇంకా క్యాబేజ్ అయితే మిగిలింది. ఆ క్యాబేజ్ ఒక 25 కేజీల నుంచి 30 కిలోలు అయితే క్యాబేజ్ ఉంటుంది. అది కాకుండా మన దగ్గర కమల అయితే మాత్రం మనం వదలట్లేదు మా కమల ఫలం అయితే. అది కూడా ఒక ట్రే అయితే ఉంది. ఆ ట్రే, ఈ క్యాబేజీ, దానికి తోడు ఇప్పుడు ఏదో ఒకటి వేద్దామని చెప్పి అయితే మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాను. ఇవాళ అయితే మార్కెట్కి నేను ఒక్కడే వెళ్తున్నాను. మా నాన్నకి నేను హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, దాని గురించి అని చెప్పి అయితే మా నాన్న తీసుకెళ్ళట్లేదు. ఈ బాటా సింగారం ఆటో మీద వెళ్ళి వచ్చిన తర్వాత ఒళ్ళంతా మొత్తం కదిలిపోతుంది మామ. ఎందుకంటే మనకి అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు, ఆటోలో అంత దూరం వెళ్ళి వచ్చేసరికి రోడ్డు కూడా సరిగ్గా ఉండదు, మనం వెళ్ళే రోడ్డు. అందుకని చెప్పి ఎందుకులే అలాగే బాగాలేదు కదని చెప్పి నేను ఒక్కడే వెళ్తున్నాను మార్కెట్కి. ఈ మిర్రర్లు అయితే తుడుచుకోకపోతే ఏం కనిపించట్లేదు, నాకు కాదు వీడియోలో కనిపించట్లేదు. అందుకని చెప్పి మిర్రర్లు అన్ని క్లియర్ గా తుడుతున్నాను. ఎప్పుడు నేను నా బండి మీద ఎప్పుడు చేసి ఎప్పుడు తుడిసింది లేదు మామ, కానీ వీడియోల కోసం తప్పట్లేదు. ఎంత తుడిచినా కానీ ఇదిగో లైట్ మాత్రం ఇలాగే కొడుతుంది. అంటే నైట్ వీడియో తీసేటప్పుడు కూడా ఇలాగే పడుతుంది. ఇప్పుడు మన కామెంట్స్ గురించి అయితే కొంతసేపు మాట్లాడదాం మామ. చాలా మంది అయితే ఆనియన్స్ వేయి అంటున్నారు. నేను ఫస్ట్ ఆటో కొన్న వెంటనే ఆనియన్సే చేశాను. అసలు ఈ ఆటో కొన్నదే ఆనియన్స్ చేద్దామని చెప్పి ఆనియన్స్ అయితే చేశాను, కానీ నాకైతే పెద్దగా మిగలలేదు. అంటే మేము ఇద్దరం చేసేవాళ్ళం, తిరిగేవాళ్ళం, మొత్తం ఊరంతా తిరిగేవాళ్ళం. తిరిగితే కొంచెం పర్లేదు, వర్కౌట్ అయ్యేది. రోజుకి ఒక 700-800 వచ్చేటట్టు వచ్చేది ఇద్దరికి. ఆడికి ఒక 700, నాకు ఒక 700 వచ్చేటట్టు వచ్చేది. కానీ అదైతే సరిపోయేది కాదు. సరే అని చెప్పి ఇంకా ఆ ఆనియన్స్ ఆపేసి ఫస్ట్ రేటు తగ్గిందని చెప్పి ఒకసారి బీరకాయ ఎవరో వేస్తుంటే చూసి అప్పుడు బీరకాయ వేసాను. నేను ఫస్ట్ రోజు ఒకసారి బీరకాయ వేసాను. వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు, సరే చూద్దాం ఒకసారి వేద్దాం అని చెప్పి బీరకాయ వేసాను. ఆ రోజు మా దగ్గర ఆనియన్ లేదు, అందుకని చెప్పి బీరకాయ వేయాల్సి వచ్చింది. సరే ఆ రోజు బీరకాయ వేసిన తర్వాత మనకి ఫస్ట్ రోజే జాక్పడి తగిలినట్టుగా తగిలింది. అంటే మనిషికి వచ్చి 1800 ఎంతో వచ్చింది. ఆటోకి 800 తీసేగా మనిషికి ఒక్కొక్కరికి 1800 చొప్పున వచ్చింది. ఇదేదో బాగానే ఉందా అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టాను. అంటే ఒక 4 months బ్యాక్ ఆ రోజు మొదలు పెట్టాను. ఈ వ్యాపారం ఏదో బాగానే ఉందని చెప్పి. ఇలా ఆటోలో ఒక్కడు ఉంటే మాత్రం ఇలా ప్రశాంతంగా ఫ్రీగా కూర్చుని అయితే వెళ్ళొచ్చు మామ. భలే ఉంటుంది ఆటోలో ఇలా కూర్చుని తోలుతుంటే. ఆటో ఒకటి అలవాటు అయిందంటే బండి కూడా తోలలేం మనం తర్వాత, అంత బాగుంటుంది ఆటో అయితే తోలుతుంటే. అప్పుడు ఆ బీరకాయ అమ్మామని చెప్పాను కదా, అప్పుడు ఎప్పుడైతే 1800 వచ్చిందో ఇంకా అదే జాక్పాట్ కింద అనిపించింది. ఇదేదో బిజినెస్ బాగానే ఉంది, ఏ రోజు ఆ రోజు తేలిపోతుంది అని చెప్పి అప్పటి నుండి మేము ఈ వెజిటేబుల్ వ్యాపారం అయితే మొదలు పెట్టాం. సరిగ్గా ఇప్పుడు ఒక 4 months అయితే దాటేసింది. నేను వీడియో చేయడం అయితే ఒక 20 days నుంచి, అది ఒక 20 days పైన అవుతుంది వీడియోస్ చేయడం మొదలుపెట్టి. కానీ బిజినెస్ అయితే మాత్రం ఒక 4 months పైన అవుతుంది. రాగానే ఇదైతే కనిపించింది మా బొప్పాయి అయితే. అసలు మనం వచ్చిందే దీనికోసం, కానీ ఇదైతే మాత్రం చాలా రేట్ ఉంది. ఏంటో మరి ఇది బొప్పాయి ఇంత ముందెప్పుడు కూడా నేను ఇంత రేట్ చూడలేదు. అంటే నేను వచ్చినప్పుడు చూడలేదు. రేట్ అయితే ఉంటుంది బొప్పాయి, కానీ ఇంత రేట్ అయితే చూడలేదు. ఇప్పుడైతే వేలంపాట జరుగుతుంది మామ. ఇప్పుడు అక్కడ జరిగేదంతా వేలంపాట. సరుకు అయితే పాడుకుంటున్నారు వాళ్ళు. సరుకు అయితే ఇది మొన్న ఉన్నట్టుగా అంత క్వాలిటీగా అయితే కనిపించట్లేదు సరుకు ఎక్కడ కూడా. ఏమో అంటే ఇక్కడ వేసింది బళ్ళలో సరుకు అయితే మాత్రం చాలా బాగుంది. అది ఇంకా ఈ ఆక్షన్ అయిన తర్వాత అప్పుడు అమ్ముతారు దాన్ని. ఇప్పుడప్పుడే ఇంకా దాన్ని సేల్కి అయితే పెట్టలేదు కాబట్టి అది కూడా అదైతే టాప్ ఉంది. ఇదైతే కింద ఉన్నదైతే ఇంకా పెద్దగా ఏం లేదు. అది ఇంకా ఆక్షన్ అవ్వాలి కదా, అది అయిన తర్వాత పెడతారు. లైన్ గా పెట్టారు చూడండి బళ్ళు, ఇవన్నీ కూడా వేలంపాట అవుతాయి. సరే ఇంకా మన వల్ల అవదని అయితే నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే ఒక మాల్ చూసాను బయట, అదే 30-35 రూపాయలు ఉంది. ఇంకా మనం కొనలేంలే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం 30 రూపాయలు కొనే 35 రూపాయలు కొనే కొంచెం ఇబ్బంది పడ్డాం. 3 రోజులు అమ్మాం. ఇంకెందుకులే అని చెప్పి వదిలేసాను. ఈ సీతాఫలం మార్కెట్ కూడా ఖాళీ లేదు. పొద్దున్నే వచ్చాను కదా ఎర్లీ మార్నింగ్, ఇంకా సూర్యుడు కూడా పూర్తిగా రాలేదు. ఈ సీతాఫలం మార్కెట్ కూడా ఖాళీ లేదు. ఈ పైనాపిల్ కూడా రేట్ అయితే మాత్రం టాప్ ఉంది మామ. ఈ పైనాపిల్ కూడా నేను ఈ ఏక్ నెంబర్ అయితే 80-90 రూపీస్ ఉంది. ఒక పీస్ వచ్చి 80 నుంచి 90 రూపాయలు. ఇది పీసుల లెక్క అమ్ముతారు, కేజీల లెక్క అమ్మరు పైనాపిల్. ఇదైతే ఏక్ నెంబర్ అయితే 80 నుంచి 90 రూపాయలు అయితే ఉంది. దీనికంటే చిన్నదే, అంటే దో నెంబర్ ఉంటుంది. ఆ దో నెంబర్ అయితే ఇది దో నెంబర్. ఈ దో నెంబర్ కూడా 60 రూపీస్ ఉంది. 60 రూపాయలు ఉంది. మనం అడిగితే 60 రూపాయలు చెప్పారు. ఏమన్నా ఒక 100 పీసులు పైన తీసుకుంటే కానీ తగ్గుతుంది. ఒక 50 రూపాయలకి అయితే రావచ్చు దో నెంబర్ అయితే. ఇంకేం మన వల్ల అవదని చెప్పి డైరెక్ట్ అయితే పుచ్చకాయ దగ్గరికి వచ్చేసాను. ఎందుకంటే ఇది కొంచెం రీజనబుల్ రేట్లో అయితే ఇందాక వెళ్తే అడిగాను, కొంచెం రీజనబుల్గా అయితే అనిపించింది ఇది. సరే ఇంకా అవన్నీ మనకు వర్కౌట్ అవుతుందని చెప్పి మళ్ళీ పుచ్చకాయ దగ్గరికి వచ్చి చాలాసేపు బేరాలు అయితే ఆడాను. ఆవిడైతే 15 రూపాయలు చెప్పింది. తర్వాత నేను 12కి అడిగాను. 12కి అడిగిన తర్వాత మళ్ళీ ఆవిడ కొంచెం సేపు ఆలోచించుకుంది నాకు ఇవ్వడానికి. సరే అని చెప్పి లోపు నేను వెళ్ళి రేట్ కవర్ చేద్దామని చెప్పి కర్బూజా అడిగాను. ఈ కర్బూజా కూడా బ్లాక్ అయితే అదే కొంచెం గ్రీన్ ఉన్నదైతే 50 రూపాయలు, కలర్ వచ్చింది అయితే 40 రూపాయలు, 45 రూపాయలు. ఈ రేట్లు కూడా టాప్ ఉన్నాయి మామ. ఇంకా ఇవన్నీ వద్దు, ఇంకా అందులోకి వాళ్ళ మార్కెట్ కూడా చూపించే ఓపిక లేదు నా దగ్గర. అందుకని చెప్పి వీటితో సరిపెట్టేశాను. మనం ఏ సరుకు కొనడానికి వచ్చాం ఆ సరుకు అయితే కొనేసాను. ఇదైతే 13 రూపాయలకి లాస్ట్ అయితే అయింది మనకి. 13 రూపాయలు చెప్పి 200 కిలోలు తీసుకున్నాను ఫస్ట్. అసలు మనం మాట్లాడిందే 200 కిలోలకి. డైరెక్ట్గా ఇప్పుడు 300 కిలోలతో మాట్లాడుకుంటే కనీసం మనకు 12 రూపాయలకి వచ్చేదేమో, 100 రూపాయలు అయితే తగ్గేదేమో. కానీ నేను ఏంటంటే ఫస్ట్ 200 కిలోలు చాలనుకున్నాను.
ఆ తర్వాత 100 కిలోలు మళ్ళీ పెంచాల్సి వచ్చింది, ఎందుకంటే బండ్లు వేసిన తర్వాత ఏం కనపట్లేదు సరుకు. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో 100 కిలోలు అయితే పెంచాల్సి వచ్చింది. సరే పెంచాను, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అలా ఏంటంటే కాయ సరిగ్గా చూసుకోకపోవడం. అంటే ఇప్పుడు డిఫరెంట్ సైజుల్లో అయితే ఉన్నాయి కాయలు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ సైజులో ఉంటాయేమో అనుకున్నాను. కానీ బండ్లు వేసిన సరుకు ఎలా ఉందంటే డిఫరెంట్ సైజుల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు చిన్న కాయ ఉంది, కేజీ కాయ, కేజీన్నర కాయలు కూడా ఉన్నాయి. అలాగే 2 కేజీలన్నర కాయలు ఉన్నాయి, 3 కేజీల కాయలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు బయట మేము పెట్టే చోట ఎలా అమ్ముతారంటే కాయలకి అమ్ముతారు, 100కి 4 లేదా 3 కాయలు అమ్ముతారు. కానీ మనమేమో కాయలకి అమ్మితే లాస్ వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్ద కాయలు తీసేసుకుంటారు. 3 కేజీల కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 100కి 3 కాయలు పెట్టామనుకో 3 మూడు 9 కేజీలు పోతాయి, అలా అయిపోతుంది. కాబట్టి ఏమైందంటే మీకు కేజీ 30 రూపాయలకి అమ్ముదామని చెప్పి 30 రూపాయలకి అయితే పెట్టాం. కానీ జనం అయితే ఆగుతున్నారు మన దగ్గర. కానీ ఈ 30 రూపాయల బోర్డు చూసి ఇదేంట్రా బాబు మీరు కేజీల లెక్క అమ్ముతున్నారంటే కాయలు లెక్క కదా అని చెప్పి అయితే చాలా మంది అడిగి అయితే వెళ్ళిపోయారు. ఆవిడకైతే డబ్బులు ఇచ్చేసి 3900 ఇచ్చేసి మనం అయితే వెనక్కి అయితే వచ్చేస్తున్నాం, రోడ్ అయితే ఎక్కేసాం. ఈ వ్యాపారం వీడియోలో చూపించినంత ఈజీగా అయితే ఉండదు మామ, ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ అయ్యేసరికి ఒళ్ళంతా పులుసు అయిపోతుంది. నిన్న నైట్ అయితే నాకు అసలు ఎలా వచ్చానో ఇంటికి ఎలా పడుకున్నానో కూడా తెలియదు, అసలు ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియదు. నేను వచ్చిన తర్వాత వీడియో ఎడిట్ చేసుకుని అన్ని చేసుకుని షెడ్యూల్లో పెట్టి అయితే పడుకుంటాను. కానీ నేను నైట్ అయితే మాత్రం నాకు ఎప్పుడు నిద్ర వచ్చేసిందో ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియదు. వీడియో కూడా ఎడిట్ చేయలేదు, షెడ్యూల్లో పెట్టలేదు. నిన్న నైట్ కూడా తెల్లవారుజామున 4 గంటలకు మెలకు వస్తే లేచి చూసాను, వీడియో అలాగే ఉంది. అప్పుడు మళ్ళీ దాన్ని అప్పుడు ఎడిట్ చేసి అప్పుడు వీడియో అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టి అప్పుడైతే పడుకున్నాను. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా నేను 3 రోజులు షూటింగ్కి వెళ్ళాను మామ. అంటే మీరు ఎక్కువ ఊహించుకోకుండా నేను వెళ్ళింది జూనియర్ ఆర్టిస్ట్గా అయితే వెళ్ళాను. అది కూడా ఏ సినిమాకి అనుకుంటున్నారు, పుష్ప సినిమాకి వెళ్ళాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా. అయితే నాకు ఆ షూటింగ్ చూడడం, అల్లు అర్జున్ చూడడం కేవలం దానికోసం వెళ్ళాను నేను. కేవలం చాలా వరకు కూడా అల్లు అర్జున్ చూడడానికి అయితే షూటింగ్కి వెళ్ళాను నేను. ఇప్పుడు మనం ఈ 300 కేజీలు పుచ్చకాయ అయితే కొన్నాం కదా, ఇదే సమ్మర్ అనుకో మనం దీని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు, అలాగే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది సమ్మర్లో. అలాగే మనం బండి పెట్టే చోట కూడా ఒక 3-4 బళ్ళు అయితే పెడతారు ఇది సమ్మర్లో అయితే, కానీ ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదు. అది కాకుండా ఇది సమ్మర్ ఎండ కంటే కూడా దారుణంగా ఉంటుంది డే టైంలో. నైట్ అయితే కొంచెం కూల్ అవుతుంది, కానీ డే టైం అయితే మాత్రం సమ్మర్కి మించిన ఎండ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను మార్కెట్ నుండి డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాను. ఈ లైట్లు అవి పట్టుకెళ్ళలేదు, మా నాన్నకైతే కొంచెం తగ్గిపోయిందంట, అందుకని చెప్పి లైట్లు పెట్టుకుని అయితే వచ్చేసాడు. ఈ లైట్లు ఎందుకు పట్టుకెళ్ళలేదంటే మార్కెట్కి మనం ఒక్కడే వెళ్ళాను కదా నేను, ఇది బండిలో పెట్టేసి మనం మార్కెట్లో సరుకు కొనడానికి వెళ్ళామంటే ఎవడో ఒక లైట్ వేసుకుపోయాడంటే అదొక బొక్క. మళ్ళీ మనం అయితే ఇప్పుడు ఎల్లం తల్లి దండం పెట్టుకుని సరుకు అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం మామూలుగా ఎల్లం తల్లి దండం పెట్టుకుని మార్కెట్కి అయితే వెళ్తాం. నాకు తెలిసి ఈ పాటికి చాలా మంది అయితే కామెంట్స్ పెట్టేసి ఉంటారు, నువ్వు ఇవాళ ఎల్లం తల్లిని చూపించలేదు, దండం పెట్టలేదని చెప్పి. ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను, అటు నుంచి వెనక్కి పిరియాజ్ కూడా మంచి వెనక నుంచి అయితే వెళ్తాను నేను బాటా సింగారం. అప్పుడైతే మనం గుడి తగలదు, అందుకనే పొద్దున్న చూపించలేదు. కానీ ఇప్పుడైతే చూపించాను, వెళ్తున్నాం కాబట్టి ఇదే దారి కాబట్టి. మనం అయితే తీసుకొచ్చి బండి అయితే రోడ్ మీద అయితే పెట్టేసాం. ఈ కాయ చూస్తే నాకు ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది డిఫరెంట్ సైజుల్లో అయితే ఉంది. దీన్ని ఎలా అమ్మాలా ఏంటి అని చాలాసేపు అయితే చాలా ప్లాన్లు అయితే వేసుకున్నాం. కానీ చివరికైతే కేజీ 30 రూపాయలకి అయితే అమ్మితే బెటర్ అని చెప్పి కేజీ 30 రూపాయలకి అయితే పెట్టాం. ఈ కమలా ఇంకా ఇంకో ట్రై ఉంది మామ, ఇదైతే మనల్ని వదిలేలేదు. నాకు తెలిసి వాళ్ళైతే క్లియర్ అయిపోద్ది, లేదంటే మొత్తం అంతా ఒలిచేసి ఆవులకి అయితే పెట్టేస్తాను. ఇదైతే కాయ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉంది, పుచ్చకాయ చాలా రెడ్ ఉంది, అలాగే చాలా స్వీట్ కూడా ఉంది. కాయకైతే పేరెట్టాల్సిన అవసరం లేదు. ఈ బిస్కెట్లు ఏమో అసలు దీనికి అసలు వీడికి ఐడియా ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఈ క్యాజువల్ నట్లో మధ్యలో జీలకర్ర ఎందుకు కలిపాడు బిస్కెట్లు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బిజినెస్ అయితే మాత్రం కొంచెం అలా పోతుంది మామ, పెద్దగా ఏం కాదు. కానీ అంటే 100కి 3-4 అయితే బిజినెస్ ఎక్కువ అయ్యేది, అంటే కౌంటర్ ఎక్కువ వస్తుంది కదా, 100 రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. కానీ ఇప్పుడైతే కేజీ 30, కేజీన్నర, 1 కాయ 2 కాయలు అయితే పట్టుకెళ్తున్నారు. దానివల్ల కొంచెం కౌంటర్ అయితే తక్కువ అవుతుంది. నేను చెప్పాను కదా ఈ ఎండ అయితే సమ్మర్ ఎండ కంటే కూడా చాలా దారుణంగా ఉంది. అందుకని చెప్పి నేనైతే 10 వరకు అయితే ఉన్నాను, 10-10:30 వరకు అయితే ఉన్నాను. ఆ తర్వాత అయితే నాకు ఇవాళ ఎర్లీగా ఒకటి లేసాను కదా 5కి, అందుకని చెప్పి నాకైతే నిద్ర వచ్చేస్తుంది. సరే అని చెప్పి పడుకుంటానని చెప్పి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి వచ్చేసరికి 1 గంట అయింది. ఇంటి దగ్గర నుంచి రాగానే కొంచెం ఏదో వ్యాపారం తేడాగా ఉందని చెప్పి 100కి 4 కేజీలు అయితే రాశాను. అంటే ఇప్పటి వరకు కేజీ 30కి అమ్మాం కదా, ఇప్పుడైతే 100కి 4 కేజీలు అయితే పెట్టాం. ఇది పెట్టిన తర్వాత కూడా కొంతసేపు అయితే తలనొప్పి అయితే వచ్చింది, ఎందుకంటే 100కి 4 కేజీలు అనుకోవడం మానేసి జనం కొంతమంది 100కి 4 కాయలు అనుకున్నారు. అలా కొంతమంది అయితే ఆగారు, 4 కాయలు కదా మీరు 4 కేజీలు అంటున్నారంటే అని చెప్పి మళ్ళీ చిన్న డిస్కషన్ అయితే అయ్యేది వాళ్ళతో. సరే ఎలా అయితేనో మనకి చివరికి ఇలా పెట్టడం వల్ల అయితే వ్యాపారం అయితే కొంచెం పర్లేదు, బాగానే అయింది. ఈ పుచ్చకాయతో పాటు పెట్టిన కమలాఫలం క్యాబేజ్ అయితే మాత్రం పెద్దగా అయితే పోలేదు. కమలాఫలం అయితే పర్లేదు, ఒక 400-500 వరకు వెళ్ళింది. క్యాబేజ్ అయితే మాత్రం అస్సలు పోలేదు. వ్యాపారం కూడా అలా ఏదో సాగుతుంది అంతే, పెద్దగా రష్ ఏం లేదు. మేమైతే వ్యాపారం అయితే క్లోజ్ చేసేయాలనుకున్నాం, ఎందుకంటే మా ముందు పెట్టిన బళ్ళు కూడా అన్ని తీసేశారు. వాళ్ళు ఎవరికి పెద్దగా వ్యాపారాలు అయితే లేవు. 8:30 అయింది అంతే, 8:30 అయింది. 8:30కే బళ్ళు అన్ని తీసారు, మాది ఒకటే ఉంది. మేమైతే ఇంకా క్లోజ్ చేసేయాలనుకున్నాం. ఈ లోపు మా నాన్న అసలు ఎన్ని కేజీలు ఉన్నాయి ఎంత ఉందని చెప్పి మా నాన్న అయితే కాయలు అయితే లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఇవన్నీ కూడా ఈజీగా ఒక 120 కిలోలు అయితే ఉంటాయనుకున్నాను నేనైతే.
అలాగే అవన్నీ కూడా 67 కాయలు వచ్చినాయి. ఈ 67 కాయలు కూడా చాలా వరకు అన్ని పెద్ద కాయలే ఉన్నాయి. చిన్న కాయలన్నీ జనం చాలా వరకు ఏరేసుకున్నారు, మిగిలిన పెద్ద కాయలే ఒక 100-120 కిలోలు అయితే ఉంటుంది. మేమైతే వ్యాపారాన్ని అన్ని క్లోజ్ చేసాం, అన్ని సర్దేసుకున్నాం, క్యాబేజీ ఇవన్నీ బండిలో పాడేసుకున్నాం. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇప్పుడు మీకు ఎంత మంది ఎంత వచ్చింది ఎంత పోయింది అయితే క్లియర్ గా చెప్తాను. మీరైతే మాత్రం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. 50,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత అయితే నేనైతే డైరెక్ట్ గా వీడియోస్ అయితే చేస్తాను. చాలా మంది అయితే అడుగుతున్నారు నువ్వు కనిపించి చేయని. 50,000 సబ్స్క్రైబర్లు అవగానే నేనైతే డైరెక్ట్ గా నేనే చేస్తాను వీడియోలన్నీ కూడా. సబ్స్క్రైబ్ చేయండి మామ. 25 ఏమో క్యాష్ వచ్చింది మామ చేతికి. ఫోన్పేలో ఏమో 2,411 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. ఇప్పుడు మొత్తం మనం ఒకసారి కలిపి చూద్దాం ఎంత వచ్చిందని. 25 ఏమో క్యాష్ వచ్చింది, 2,400 ఏమో ఫోన్పేలో వచ్చింది. మొత్తం కలిపి 49,20 అయితే మొత్తం అమ్మకం అమ్మింది. దాంట్లోంచి 3,900 సరుకు కొన్న తీసేస్తే 1,020 అయితే మిగిలింది మనకి. ఈ 1,020 కాకుండా బండ్లు అయితే 100-120 కిలోలు అయితే ఇంకా పుచ్చకాయ ఉంది దాంట్లో. అదే కాకుండా కమలాఫలం క్యాబేజీ డబ్బులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే మనకి ఈ రోజు వచ్చిన 1,000 రూపాయలు మనకు మహా అయితే దాంట్లో ఆటో డబ్బులు మిగిలినాయి అంతే. మిగిలిన మన జీతాలు కానీ ఏది కానీ రాలేదు. ఈ బండ్లో మాత్రం ఒక 100-120 కిలోలు అయితే సరుకు ఉంది. అది అమ్ముకుంటే మనకు మంచి డబ్బులు వస్తాయి. కానీ అది ఒక్కటే అమ్మితే సరిపోదు కదా. రేపు పొద్దున దానికి తోడుగా మళ్ళీ ఏదో ఒక ఐటమ్ అయితే వేయాలి. కాబట్టి మళ్ళీ రేపు పొద్దున అయితే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాలి. ఈ వెజిటేబుల్స్ అయితే మన వల్ల అవదమా ఇప్పుడప్పుడే, ఎందుకంటే టాప్ రేట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవాళ అయితే మా వాళ్ళు మళ్ళీ వెజిటేబుల్కి వెళ్ళారు కానీ వాళ్ళు కూడా ఏం కొనలేదు. కీరా ఒక్కటే అనుకూలంగా ఉంది, మిగిలిన అన్ని కూడా చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. బెండకాయ ఒకటి, బీరకాయ ఒకటి కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఏది కూడా 30 రూపాయల లోపల లేదు, 20 కాదు 30 రూపాయల లోపు అసలు ఏది లేదు. కాబట్టి మనం కొన్ని రోజులు అయితే ఫ్రూట్స్ అమ్మితేనే బెటర్. ఈ యూట్యూబ్ కోసం అని చెప్పి మీరు అందరూ అడుగుతున్నారని చెప్పి నేను కూరగాయలు వేసానంటే కొంచెం రిస్కే. కాబట్టి మనకి రీజనబుల్గా ఉండే ఫ్రూట్స్ అయితే అమ్ముతాం కొన్ని రోజుల పాటు. మధ్యలో ఆకుకూరలు వేస్తాను, బనానా కూడా వేస్తాను. సరే ఇవాళకైతే ఇలా కానిచ్చేసాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మామ. అలాగే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. బాయ్ మామ. ఇది వ్యాపారం.